వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. హిందూ ధర్మ పరిరక్షణ ప్రపంచ శాంతి కొరకు సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ లోని శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పాలిత శ్రీ రామాలయం శివరామ క్షేత్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక మహాసభకు శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారు విచ్చేసి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం గావించారు. నేటి సమాజంలో జరుగుతున్న అశాంతి అలజడులు రుగ్మతులకు దైవానాస్మరణను మరవడమే ముఖ్య కారణంగా భావిస్తున్నానని, అదే భగవంతుని నామమును స్మరిస్తే పూజిస్తే అన్ని సమస్యలు తొలగి సుఖమయ జీవనానికి నాంది కాగలదని, ప్రపంచంలో సుఖ శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని ఉద్ఘాటించారు. మన హిందూ దేవాలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని, కేంద్ర బిందువులని, ఇటు దేవాలయాల ద్వారానే హిందూ ధర్మం విస్తృత ప్రచారం జరుగుతూ ఉంటుందని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో మనమందరం భాగస్వామ్యులమై భగవంతుని స్మరిస్తూ భజనలు, కోలాటాలు, సంకీర్తనల ద్వారా భగవంతునికి అతి చేరువలో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్వి శివప్రసాద్, జి భజన బృందాలు ఆకర్షణగా నిలిచాయి. సభాధ్యక్షులుగా తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ కెవి రమణాచారి, సమన్వయకర్తగా పుష్పగిరి శంకర మఠం దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా వ్యవహరించారు. కార్యక్రమంలో పుష్పగిరి మహాసంస్థానం నుండి ఆస్థాన సాంస్కృతిక పండితులు శ్రీ సూర్యనారాయణ శర్మ, విశ్రాంత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రమౌళి, దేవాలయ కమిటీ అధ్యక్షులు రాజ్ కుమార్, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామస్వామి వారి శివరామ క్షేత్రంలో రామాలయంలో భక్తి కార్యక్రమంతో ప్రజలలో ధర్మ చైతన్యాన్ని నింపటం కోసం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో జనమంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏకమవుతూ తెలుసుకోవలసినది ఏమిటో ఆ తెలుసుకునేటువంటి దాంట్లో సనాతన ధర్మము యొక్క ప్రభావము, పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి సంకల్పించినటువంటి కార్యక్రమం ఈ భజన కార్యక్రమం. పుష్పగిరి పీఠం తరఫున ఇకపై ప్రతి వారం ఈ యొక్క భజన కార్యక్రమంతో జనాలలో భగవన్నామాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన ధర్మం ద్వారా మన రక్షణ మనమే చేసుకోవాలి. భగవన్నామ స్మరణతో మనమందరము ఒక్కటై సద్విచారాత్మకమైనటువంటి లోకాన్ని మనం ఆవిష్కరించాలి. లోకంలో ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయం. అందుకే స్ఫూర్తిదాయకంగా రామారంభంతో ప్రారంభం చేస్తున్నాం భజన కార్యక్రమాన్ని. అందుకే రామాలయంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి దేశానికి సకల విపత్తులు తొలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వారే ఉండాలి, మన సనాతన ధర్మం పట్ల అభిరుచి కలిగినటువంటి పౌరుల్ని మనకు అందించాలి. ఇదే మన భజనలో పరమాత్మ మనకు అనుగ్రహించాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ